విరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణను వేగవంతం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అఫిడవిట్లు సమర్పించని ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చారు. స్పీకర్ మరోసారి నోటీసులు ఇవ్వడంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే స్పీకర్ను కలిసి కాస్త గడువు కోరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో దానం భేటీ కానున్నారు. మంత్రితో చర్చల తర్వాత నోటీసులకు రిప్లై ఇవ్వనున్నారు దానం నాగేందర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, సుప్రీంకోర్టు డైరెక్షన్లో స్పీకర్ అయితే వేగంగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. సో కలిసే అవకాశం ఉందా? ఆల్రెడీ కడియం శ్రీహరి కలిసి సమయం కోరినట్లుగా మనం చూసాము. దానం నాగేందర్ పరిస్థితి ఏంటి? సునీల్, దీనికి సంబంధించి దానం నాగేందర్ ప్రస్తుతం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మినిస్టర్ క్వార్టర్స్ లో భేటీ కావడం జరిగింది. శ్రీధర్ బాబుతో పాటు శాసనసభ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా ఎట్లా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఏ విధంగా రియాక్ట్ కావాలనే దానిపైనే ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ ఎపిసోడ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు డైరెక్షన్ నడుస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉండడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ కు సంబంధించి కూడా రోజుకు ఒక టర్న్ తీసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి మొదట్లో స్పీకర్ దీనికి ఎపిసోడ్ కు సంబంధించి చాలా లైట్ గా తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా అవడంతో ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 8 మంది మాత్రమే స్పందించి అఫిడవిట్లు ఇచ్చారు. అఫిడవిట్లు ఇచ్చిన 8 మందికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. ఆ 8 మందికి సంబంధించి కూడా తీర్పును ఇప్పటికే స్పీకర్ రిజర్వ్ చేసి పెట్టిన పరిస్థితి. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైనే ఇప్పుడు పీఠముడి నెలకొందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు రెండోసారి కూడా దీనికి సంబంధించి విచారణ జరిపిన సందర్భంగా కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కు చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. 4 వారాలు, రెండోసారి కూడా 8 వారాలు గడువు కోరినప్పటికీ 4 వారాలు ఇస్తూ 4 వారాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా స్పీకర్ విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 8 మంది విచారణకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్, ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించి నోటీసులు మొదట్లో ఇవ్వలేదు కాబట్టి మరోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి అఫిడవిట్లు మొదట్లో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అఫిడవిట్లు ఏ విధంగా ఏమి ఇవ్వాలనే దానిపైన కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే తర్జన భర్జన పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న కడియం శ్రీహరి స్పీకర్ ను నిన్న అసెంబ్లీలోని ఛాంబర్ లో కలిసి కాస్త గడువు కోరడం జరిగింది. 23 వరకే టైం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి రేపటితో గడువు మూస్తుంది కాబట్టి ఆ గడువులోగా ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి కూడా కడియం శ్రీహరి వ్యక్తిగతంగా స్పీకర్ ను కలిసి కాస్త టైం కోరడం జరిగింది. అయితే దానం నాగేందర్ మాత్రం ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఆయన పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా అఫిడవిట్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, మిగతా ఫర్దర్ స్టెప్స్ సంబంధించి ఏ విధంగా చేయాలన్నా పార్టీ లైన్ ప్రకారంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలను 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఖర్గే వారితో ముఖ్యమైన నేతలతో సంబంధించి కూడా ఢిల్లీలో కలిసి వచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిన్న వరకు కూడా ఢిల్లీలో ఉండి నిన్న రాత్రే హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం కాసేపటి క్రితం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కూడా భేటీ కావడం జరిగింది. శ్రీధర్ బాబుతో పాటు నరసింహాచార్యులు కూడా అసెంబ్లీ సెక్రటరీ కాబట్టి ఆయన కూడా ఈ సమావేశంలో భేటీ అయ్యి ఈ విధంగా నోటీసులకు రిప్లై ఇవ్వాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాసేపట్లో దీనికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ తీసుకున్న తర్వాత శ్రీధర్ బాబుతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారంగా పార్టీ పెద్దలు చెప్పిన దాని లైన్ దృష్టిలో పెట్టుకుని రెండింటిని పరిగణలోకి తీసుకొని ఆయన స్పీకర్ ను కలిసి నోటీసులకు వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.